నమస్తే. మనం ప్రజెంట్ చేవెల్లో ఉన్నాం. ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాల ఆశీర్వాద సభ అని ఒకటి పెట్టి బీఆర్ఎస్ అక్కడికి చేవెళ్ళకి కేసీఆర్ వచ్చిండు. మరి ఆ కేసీఆర్ని చూస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమనిపించింది, అదేవిధంగా మెయిన్గా ఇదంతా పక్కన పెడితే, రాజకీయాలు పక్కన పెడితే ఇక్కడ కొంతమంది రైతులు కూడా చేరుకున్నారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, మరి ఏసీలకు పరిమితమైందా, ఢిల్లీకి పరిమితమైందా, లేకపోతే ఆయన నేను ప్రతిసారి కూడా రైతు బంధు ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం, అదేవిధంగా మహిళలకు 6,000 మిగులుతున్నాయి, 10,000 మిగులుతున్నాయి అని చెప్తూ వస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఇది ఎంతవరకు వాళ్ళకు ప్రజల్లోకి వెళ్ళింది? 6 గ్యారంటీలని ఆ రోజు చెప్పిండు. మరి ఆ 6 గ్యారంటీలు ఈ ప్రజలకు ఎంతవరకు అందినాయో కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద ఆయన, ఏం పేరే? రాములు. ఎక్కడి నుంచి వచ్చినావు? నవాపేట నుంచి. నవాపేట. ఎట్లుంది రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి ఏమీ లేదు, అంత రోడ్ల వాళ్ళకి వచ్చింది. రైతుల పరిస్థితి ఏముందండి, ఎవరికి ఏం అందలేదు. రైతు బంధు అంటే రైతు బంధు పెంచి అది లేదు ఇది లేదు, రోడ్ల పనులు తిరుగుతున్నాం. ఏముంది రైతుల బంధు, ఆయన చేసేది ఏం లేదు. మొత్తం 6 గ్యారంటీలు అన్నాడు. గ్యారంటీగా బస్సులు ఒకటే ఆడవిలో చేసిండు, మగవాళ్ళకి సంఖ్య పట్టుకొని బస్సు పట్టుకొని పోవాలి అంతే. మీ ఆవిడకి 6,000 మిగులుతానా? మరి ఇక్కడ 6,000 ఇద్దరం పోతాం, బస్సు ఎక్కుతాము. 50 అయిపోతే 50 మిగులుతాయి. 50 వస్తే ఛాయ్ తాగుతాం. మా పుట్టి వేస్ట్ వాడు. 6,000 మిగులుతాయి అంటాడు. మరి నెలకి అన్న ₹1 మిగిలే. ఎట్లా కరెంట్ ఎట్లుంది? అది ముట్టుకు ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది. గతంలో ఇట్లా ఉండే మొన్న పోయి తిరిగిండే మా రైతుల దగ్గర తిరిగితే ఆ నీళ్ళు వస్తున్నాయంటే ఇంకా కేసీఆర్ పుణ్యాన అస్సలే వేస్ట్. అంతేనా? అంతే. ఎట్లా ఉంది మీ ఏరియా? మీ ఏ నియోజకవర్గం? జ్ఞానేశ్వర్ ఖచ్చితంగా గెలుస్తాడు ఎంపీ, ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పుడు ఎందుకంట మీకు అది వచ్చింది ఏం చేసినాం, సిగ్గుదాయి పేసినందుకు ఇట్లా అయినాయి నమ్మకం. మరి మీ కేసీఆర్ మీ నాయకున్నేమో బట్టలు కూడా మీకు కొడతా అంటాడు. బట్టలు ఎవరు ఇస్తున్నది ఎవరిని తెలియదు, ఎవరిని బట్టలు ఇస్తుంది ఎవరిని తెలియదు. మళ్ళీ రారా డ్రాయర్ల కాంచి కూడా మీకు కొడతా అంటాడు. ఏమి ఏడుస్తాడు? మేము ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం అన్ని. ఖచ్చితంగా గెలుస్తాడు. మీ ప్రాంతంలో ఎట్లున్నది? బీఆర్ఎస్ గెలుస్తుంది, బాగున్నది. అదైనా మా ప్రాంతం. మరి ఇప్పుడు ఆయన కొండ విశ్వేశ్వర రెడ్డి పరిస్థితి ఏందో తెలియదు ఇప్పుడు. కొండ విశ్వేశ్వర రెడ్డి ఏం పార్టీ రోజు పార్టీలో మారుకుంటే మేము అవలగాలం తిరుగుతున్నాం రోజుల పోటీ. మరి రంజిత్ రెడ్డి పరిస్థితి? అందరికి అదే ఉన్నది. ఇద్దరు కాలే మొత్తం 10 ఏళ్ళు మీకు అందుబాటులో ఉన్నాడు, మళ్ళీ ఉంటాడు అందుబాటులో అట్లే ఉంటున్నాడు. ఇవాళ గెలుస్తుంది. ఈసారి ఓడిపోతేనే మళ్ళీ పార్టీలు గెలిచేది తెలుస్తుంది అన్నమాట ఎవరికైనా. ఈసారి ఓడగొట్టాలి, ఓడగొడితే మళ్ళీ పార్టీలు మారారు. అదే తెలంగాణ ప్రజలు కూడా గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఓడిపించారు, ఒక ఇద్దరు తప్ప. మళ్ళీ మీకు ఎవరితో బాగుంటది మరి ఈ ఏరియాలో? కేసీఆర్ రావాలి. ఈ ఏరియాలో మాకు జ్ఞానేశ్వర్ గెలవాలన్నది, మాకు కూడా ఆయన ముసరాజు గెలవాలన్నది బీసీ. మరి ఇప్పుడు ఓట్లకు రేట్లు ఎట్లున్నాయి? మంచిగా పెడుతున్నారు రేట్లు. అది ఇస్తానండి ఇది ఇస్తానండి, యాది లేదు. బోనస్ ఏది లేదు, ఉట్టి మాటలు. బోనస్ కూడా లేదా? అంతేనా? గొర్రెలు ఎట్లున్నాయి? అంతేనా? చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న? వికారాబాద్ నుంచి వచ్చారా? ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? అకౌంట్ లో పడ్డాయా? మరి 2 లక్షల రుణమాఫీ ఎక్కడ అక్కడ సమర్పయామి. రైతు బంధు గోయిందా. ఇది ఒడ్లకేమన్నాడు, ఒడ్లకు బోనస్ 500 అన్నాడు. వరిశేనాల మొత్తం గొర్రె పిల్లలు మేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఆ గొర్రెలు మొత్తం వరిశేనాలని మేసేస్తున్నాయి ఇప్పుడు. అంతేగా. కరెంట్ ఎట్లుందా? కరెంట్ ఇప్పుడు 24 గంటల రాత్రి తెల్లందాకా బయట అనుకుంటున్నాం. పాము తెల్లలో ఉబ్బరం కరెంటు రోజు 2 గంటలు 3 గంటలు నైట్ కు కోత అవుతుంది. పొద్దున్నాక అయితే లెక్కలేనంత కరెంట్ అయిపోయిందా. మరి ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, అందరూ పార్టీలు మారుతారు. రంజిత్ రెడ్డి మొన్న రాకిన్లా ఇది అదని చెప్పేసి ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు. సిగ్గు కాకుండా ఇళ్ళకి ప్రజలకు సేవ చేయడానికి పోయిందంట ఆయన. ప్రజలకు సేవ, ఆయన ఆస్తులు కాపాడుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇంకేమున్నది? మొన్న విశ్వేశ్వరరెడ్డి ఇది చేస్తాను ఇళ్ళకి కళ్ళకెళ్ళి ఇళ్ళకు ఈ పేరు గెలిపించుకుంటేనన్నా ఇంకా. మరి ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఇప్పుడు రంజిత్ రెడ్డి అధికారం ఉన్న పార్టీలోకి పోయిండు, ఏమన్నా మెజారిటీ తోటి గెలుతాడా? ఏం మెజారిటీ? మినిమం 1,00,000 మెజారిటీతో మన
జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నాడు 1,00,000 మెజార్టీతో. ఎందుకు మరి కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయరు మరి మీరు? కాంగ్రెస్ కి ఎందుకు ఇలా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి 100 రోజులు అన్నాడు. 100 రోజులు గోవింద అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. ఇంకేమున్నా 120 రోజులు దాటిపోయింది. ఇప్పుడు 150 రోజులకు వస్తున్నది. ఏమన్నా చేసింది ఉన్నదా? ప్రజలకు ఏం చేసింది లేదు. నేను వీని పేగులు తీస్తా, వాని పేగులు తీస్తా, వీని మెడలు వేసుకుంటా, వాని పేగులు మెడలు వేసుకునేది తప్ప వేరే ఏమి లేదు రేవంత్ రెడ్డి పాలన. బూతులు తప్ప ఏం లేదంటారా? తప్ప ఏమి చేసేది ఏం లేదు. బూతులు ఒకటి ఉన్నాయంటే. ప్రజలకు ఎన్ని చెప్పిండు? అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు జనాలని చెప్పాడు. 14 సీట్లకి వెళ్తారట మరి కాంగ్రెస్ వాళ్ళు. 4 సీట్లు గెలువమని ముందు 14 తర్వాత 10 పక్కకి పెట్టి 4 గెలువమను. అంతేనా? 4 గెలువమని కాంగ్రెస్ పార్టీని. అంతే అంతే. ఎందుకే మీకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది మీలో? ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇదే వాడు చూడమంటే చెప్పుడికే జనాలు మొత్తం నమ్మిపోయారు. 9 తారీఖు 2 లక్షలు తీసుకోండి, రైతు బంధు 14,000 15,000 తీసుకోండి, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు, కూలి రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు. ఏ కూలి రైతుకి ఇచ్చిండు? ఎవరికైనా ఏమన్నా 1 రూపాయి బెనిఫిట్ చేసిండా? గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. ఆడవిళ్ళకి ఏంది 2,500 ఇస్తున్నాడు. ఎవరికైనా 1 రూపాయి పడ్డాయి అకౌంట్లలో ఇప్పటి వరకు? అవును, తులం బంగారం వచ్చినా? అదే తులం బంగారం వరకు వచ్చింది. కేసీఆర్ పెట్టినా 1,16,000 రూపాయలే వస్తున్నాయి. అంతకు మించి మాసం బంగారు పెట్టలేడు. ఇంకా తులం కాడికి రైతు బంధు ఏడున్నది? 4 ఎకరాల వరకు అవి కేసీఆర్ 7,000 కోట్లు తీసి పెట్టిన 7,000 కోట్లను ఆ 7,000 కోట్లకి దొంగలు పంచుకొని అలా 7,000 కోట్లకి దొంగలు ఏం పంచుకున్నారో అవి మొన్నటి వరకు రైతు బంధు చేసిండు. 4 ఎకరాల వరకు పడ్డాయి. 5 ఎకరాలకు ఇంకా పూర్తి కాలే. అవునా? ఓకే.